నిజమైన దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు, కన్న తండ్రి ఎవరు తెలియక ఈరోజు చాలామంది ఆరాధన చేస్తున్నారు, దేవుడిని పూజిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి ఆరాధన నిజంగా దేవుని చెంతకు చేరుతుందా? అందరి ఆరాధనలు దేవుని చెంతకు చేరుతున్నాయి. మనము దేవుడిని ఆరాధిస్తున్నాం, లోకంలో ఉన్నవారు కూడా ఆరాధిస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే మనకంటే వాళ్ళే ధూమ్ధామ్గా అనుకుంటున్నారు. అది ఒకసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది దేవుడు మనకి ఎంత అవకాశాన్ని, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నిజంగా అండి, ఎంతోమందికి లేదండి, కానీ ఆ గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. నిజంగా దీన్ని బట్టి మనం ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించాలి. మనం చేసినటువంటి, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, నిజంగా మనకు భూమి మీద ఈరోజు ఉండే ఇది కూడా మనకు లేదండి. మనం చేసిన దేవుని ముందు మనం చేసిన దోషాలకు, అపరాధాలకు అండి, కనీసం ఈ భూమి మీద కూడా మనం ఉండే ఇది లేదు. వాటన్నిటికీ మనకు క్షమని ప్రసాదిస్తూ నిజంగా ఆయన దీర్ఘశాంతంతో ఉంటూ ఈరోజు మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆయన ప్రేమ అండి. ఆయన ప్రేమను బట్టి ఈరోజు మనం ఉన్నాం. ఆయన ప్రేమ కోసం చెబుతూ గతంలో ఒక మాట చెప్పాను. దేవుని ప్రేమట, మన మీద దేవునికి ఉన్న ప్రేమట సముద్రపు అగాధ జలమలే ఆర్పజాలవాట. ఏమో ఆర్పజారు? సముద్రపు అగాధ జలాలన్నీ కలిసి వచ్చిన మన మీద దేవునికి ఉన్న ప్రేమని ఆర్పలేవన్నమాట. ఎందుకు వచ్చేసరికి అంటాడు నదీ ప్రవాహములు అంటాడు. ఈ భూమి మీద ఎన్నో నదులు, ఎన్నో ప్రవాహాలు, ఇవన్నీ కలిసి వచ్చిన మన పట్ల ఆయనకున్న ప్రేమనట ఏం చేయలేవట, ముంచివేయజాలవు అంటున్నాడు. అంటే ఆర్పలేవన్నమాట. అంతగా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నిజంగా ఈరోజు మనిషికి అందరూ ప్రేమలో అర్థమయ్యాయండి. ఒక దైవజనుడుగా నిజంగా దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ బాధ కలుగుతుంటుంది. మనిషికి అందరి ప్రేమలు అర్థమైనాయి, మోసం చేసేవారి ప్రేమలు కూడా అర్థమయ్యాయి. దేవుడు ప్రేమ అర్థం చేసుకున్నాడు అంటే మనిషి సరిగ్గా ఏదో అర్థమయ్యి అర్థం కాకపోయినట్లుగా కొంచెం ఇటు అటుగా ఏదో అరాకొరగా అంతే. ఎంతో దేవుడు మన పట్ల చూపించిన ప్రేమలో ఎంతో అంటే నాకు తెలిసి ఒక 10% అయినా అర్థం చేసుకుని అంటాడేమో అనిపిస్తుంది. కూడా అర్థం చేసుకోలేదు చాలామంది. నిజంగా అంత ప్రేమమయుడు గొప్ప తండ్రిని మనం అందరం కలిగి ఉండడం అన్నది, ఆయన మనం ఆరాధిస్తూ ఉండడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. క్రీస్తు రాక గురించినటువంటి ఒక సందేశాన్ని మనం ఆలోచన చేద్దాం, ధ్యానిద్దాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే క్రీస్తునొద్దకు నడిపించే నక్షత్రానివా, క్రీస్తునొద్దకు నడిపించే నక్షత్రానవా, లేకపోతే నువ్వు క్రీస్తునొద్దకు నడిపించే నక్షత్రానవా. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేము అన్నటువంటి ఒక మారుమూల పల్లె గ్రామంలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక అన్నది, జననం అన్నది జరిగింది. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రము వెలచింది. యేసుక్రీస్తు వారు పుట్టుక జరిగినప్పుడు ఆకాశములో ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం అన్నది వెలిచింది. ఆ నక్షత్రాన్ని ఎవరు చూశారంటే తూర్పు దేశపు జ్ఞానులను చూశాడు. ఆ తూర్పు దేశ జ్ఞానులకు ఆ నక్షత్రం త్రోవ చూపించింది. ఎవరి దగ్గరికి? ఆకాశంలో ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం వెలవటం, ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి వారు తెచ్చిన కానుకలు సమర్పించి ఆయన పూజించి గణపరిచి, అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులను యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు నడిపించారు? ఎవరు త్రోవ చూపించారు? నక్షత్రం, ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రం. యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో పుట్టినటువంటి ఒక నక్షత్రం అన్నది తూర్పు దేశపు జ్ఞానులను యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి చోటుకు తీసుకువెళ్ళింది. అయితే ఈరోజు భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలైన మనల్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడో తెలుసా అండి? ఎందుకంటే నక్షత్రానికి భూమి మీద ఉన్న మనకు మధ్యన దగ్గర సంబంధం ఉందా? మనల్ని ఎవరితో పోలుస్తున్నాడో, దేనితో పోలుస్తున్నాడో, దేవుడు మనల్ని ఎంత ఎత్తులో చూస్తున్నాడో ఒకసారి మనం చూడాలి బైబిల్ గ్రంథంలో నుంచి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుతారు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పిదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారట. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రం వలె ప్రకాశిస్తారట. ఎవరు? నీతిని అనుసరించి అనేక మందిని ఎవరు త్రిప్పుతారో ఆ త్రిప్పేవారట ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములాగా దేవుని దృష్టిలో ఏం చేస్తుంటారంటే ప్రకాశిస్తుంటారట. భూమి మీద ఉన్నటువంటి అందరూ ప్రకాశించరండి. ఎవరు ప్రకాశిస్తుంటారంటే ఒక మాట రాయబడింది, బుద్ధిమంతులైతేనే
ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు అంటాడు. అంటే దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే ఆకాశంలో ఉన్నటువంటి జ్యోతి వలె చూడాలనుకుంటున్నాడు. అలాగే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు పుట్టారు. బుద్ధిమంతుడా కాదా? ఆయన బుద్ధిమంతుడండి. ఎందుకంటే లోకాన్నే ఆయన ఏం చేశాడంటే తిప్పాడు దేవుని వైపు. కాబట్టి ఆయన కూడా బుద్ధిమంతుడు. కాబట్టి ఆయన గురించినటువంటి విషయాన్ని ముందుగానే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. సంఖ్యాకాండంలో పుట్టుక గురించి మనం చూస్తే సంఖ్యాకాండం ఒకసారి చూద్దాం ప్రియులారా. 24వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆయనను చూచుచున్నానుగా నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండము ఇశ్రాయేలులో లేచిను. నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుందటమ్మా? యాకోబులో ఉదయిస్తుంది. అంటే ఇక్కడ నక్షత్రము అనగానే ఏదో ఆకాశంలో వెలుస్తున్నటువంటి నక్షత్రం అనే కాదండి. యేసుక్రీస్తు వారు నక్షత్రం అని కాదు. యేసుక్రీస్తు వారు పుట్టుకకు సూచనగా నక్షత్రం అన్నది ఆకాశంలో వెలిసింది. అదే నక్షత్రమే. భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా నక్షత్రమే. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. యాకోబు అంటే ఎక్కడ నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందమ్మా? యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండే లేస్తుంది అన్నాడు అన్నమాట. అంటే ఇశ్రాయేలు గోత్రంలో నుంచి, యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వారి పుట్టుక జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అలాగే మత్తయి సువార్త మనం చూద్దాం. 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనకు పూజింపవచ్చితమని చెప్పారు. అంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు దేన్ని చూసి వచ్చారట? ఇక్కడ చెప్తున్నాడు రాజుగారితో. నక్షత్రాన్ని చూసే ఆయన ఉన్నటువంటి చోటిని గమనించి గుర్తించి రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే 3 రకాల కానుకలు సమర్పించుకున్నారు. అందులో ఒకటి బంగారము, సాంబ్రాణి, బోలము. చాలా మంది 3 వస్తువులు కాబట్టి ఏమనుకుంటారంటే ముగ్గురే వచ్చారనుకుంటారు. సినిమాల్లోనూ తర్వాత ఎవరైనా నాటికలు వేసేటప్పుడు కూడా ఎంతమందిని చూపిస్తుంటారు? ముగ్గురినే చూపిస్తుంటారు. వాస్తవానికి ఎన్ని రకాల వస్తువులు తీసుకొచ్చారో, ఎన్ని రకాల కానుకలు తీసుకొచ్చారో చెప్పారు తప్ప ఎంతమంది వచ్చారన్నది ఏంటంటే చెప్పలేదు. బంగారాన్ని ఎంతమంది తీసుకొచ్చారో తెలియదు. సాంబ్రాణి అంటే మీకు తెలుసు కదా, గుగ్గులం పొగ లాంటిది అనమాట, వేస్తారు. అది ఎంతమంది తీసుకొచ్చారో తెలియదు. అలాగే బోలం అంటే అది ఒక సుగంధ ద్రవ్యం అనమాట, దాన్ని ఎంతమంది తీసుకొచ్చారో తెలియదు. మొత్తానికైతే 3 రకాల కానుకలు నిజంగా పట్టుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన చూసి కానుకలు సమర్పించి ఏం చేశారంటే పూజించి బయలుదేరారు. అంటే ప్రాముఖ్యంగా ఆకాశంలో వెలిసిన నక్షత్రం నిజంగా ఏం చేసిందంటే తూర్పు దేశపు జ్ఞానులను లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి చేర్చిందని. ఇప్పుడు అందుకే ఏమన్నాడు, బుద్ధిమంతులను కూడా ఏమంటున్నాడు, ఎవరితో పోలుస్తున్నాడు? నక్షత్రములతో పోలుస్తున్నాడు. బుద్ధిమంతులు కూడా ఎలా ఉండాలి? ఆకాశములో జ్యోతుల వలె ఉండాలంటున్నాడు. ఇంకా అలాగే మనము ఒకసారి కానీ మనం ముందుకు వెళ్ళి అబ్రహాం గారి దగ్గరికి వస్తే, అబ్రహాం గారితో దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాం గారు. ఏమని? నాయనా అబ్రహాం, నీకు బంగారం ఉంది, అలాగే ఆస్తి ఉంది, ఐశ్వర్యము ఉంది, అయినా నీకేం లేదంటే మనసుకి శాంతి సమాధానము లేదు. ఎందుకు లేదు? పిల్లలు లేరు కదా. ఎన్ని ఉంటే ఏం లాభం? మనం ఎన్ని సంపాదించినా ఎవరి కోసము సంపాదన? పిల్లల కోసమే కదా. అలాంటి పిల్లలే లేనప్పుడు ఈ సంపాదన ఎందుకు, ఈ ఐశ్వర్యం ఎందుకు అన్నటువంటి ఒక డిప్రెషన్లో ఉన్నాడు. ఎవరు? అబ్రహాం గారు. అలాంటి టైంలో దేవుడు అతని దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు నాయన, మన మనసు ఏంటి ఆయనకు తెలియదా? తెలిసి ఏమంటున్నాడు తెలుసా? నాయనా, నువ్వు నీ గోడారంలో నుంచి ఒకసారి బయటికి రా. ఎంత ధనవంతులైనా ఎక్కడ ఉండేవారంటే ఆ రోజుల్లో ఎక్కడ ఉండేవారంటే గోడారాల్లో ఎక్కువ శాతం ఉండేవారు. అబ్రహాం గోడారంలో ఉంటే గోడారంలో నుంచి బయటికి పిలిచి ఏం చేస్తున్నాడంటే ఒక మాట చెప్తున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవ. మరియు వెలపలికి ఆయన తీసుకువచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని అంటున్నాడండి. నీ సంతానం ఎలా చేస్తాను? ఆకాశ నక్షత్రాలు చేస్తాను. అబ్రహాం గారిని బయటికి తీసుకొచ్చి, అబ్రహాము నీకు చేతనైతే నువ్వు ఆకాశ నక్షత్రములను నువ్వేం చేయాలా? లెక్కించు. నీ సంతానం నేనేం చేస్తానంటే అలా చేస్తానని. అప్పటికి అబ్రహాం గారికి ఒక్కరు కూడా లేరండి, ఒక బిడ్డ కూడా లేడు. కానీ ఏమంటున్నాడు?
ఆకాశ నక్షత్రములాలు చేస్తానంట. అప్పటికి ఆయన వయసు ఎంతో తెలుసా అండి? అప్పటికి 75 సంవత్సరాలు. ఆ వాగ్దానం అంటే దత్తపుత్రుడిగా, ఆ వాగ్దాన పుత్రుడిగా ఇష్షాకునిచ్చేటప్పటికి ఏంటంటే సుమారు 100 సంవత్సరాలు. సారా అమ్మ వయసు 90 ఏళ్ళు పైబడి. ఆ టైంలో అంటున్నాడు. నిజంగా ఇది నమ్మగలరండి ఎవరైనా? కానీ అబ్రహాము నమ్మాడండి. అబ్రహాము దేవుని నమ్మును కనుక అది అతనికి నీతిగా ఎంచబడి నమ్మాడు. నమ్మి ఏం చేశాడు తెలుసా? నమ్మినటువంటి ఆయన ఆ నమ్మకం మీద దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకే విశ్వాసులకి ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పిల్లరా, ఒక అబ్రహాం గారు అని కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి మనమందరము దేవుని పిల్లలం. మనమందరము దేవుని పిల్లలమైతే ఈ దేవుని పిల్లలందరూ అబ్రహాం గారికి ఏమవుతారు? పిల్లలే కదా. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకి తండ్రి అన్నాడు. అంటే ఆయన ఆకాశ నక్షత్రాలు అన్నటువంటి అంతమందిని మరి కోట్ల మందిగా ఆయనకి పిల్లలకి ఇచ్చినట్లే కదా. పిల్లలు అనగానే శరీర సంబంధంగా తీసుకోకూడదు మనం. అక్కడ ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే భూమి మీద దేవుడు నమ్ముకొని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ విశ్వాసులందరూ కూడా అబ్రహాంకి ఏమవుతారంటే పిల్లలే. అంటే దేవుడు చేసిన వాగ్దానం అన్నది నెరవేరిందా లేదా? నెరవేరింది. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చి మాట తప్పినవాడు కాడండి. కానీ ఆయన మాటల్లోని భావాన్ని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే పిల్లరా, అబ్రహాంతో మాట్లాడుతున్నాడు ఏమని? నీకు చేతనైతే ఆకాశ నక్షత్రములను లెక్కించు అంటున్నాడు. మరి అబ్రహాం లెక్కించాడా? పోనీ అబ్రహాం గారు లెక్కించలేదండి. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ అనేది పెద్దగా, మరి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా లెక్కించగలుగుతున్నారా? దేవుడు ఒక మాట చెప్పాడంటే అది జరగదు అంటే అది జరగదు. ఇక దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు మనము ఆకాశంలో చూడగలుగుతున్నాం నక్షత్రాలను. అబుల్ టెలిస్కోప్ అన్నట్టు ఒక టెలిస్కోప్ వచ్చింది. దాంతో ఆకాశం వైపు చూస్తుంటే ఆ నేత్రంతో ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 100లు కాదు, 1000 కాదు, లక్షలు కాదు, ఎన్ని కోటాన కోట్లు ఇసుక రాలనంతగా. ఎవరు లెక్క పెట్టగలరు? ఎలా లెక్క పెట్టగలరు? ఇప్పుడు లెక్క పెట్టలేము. మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్క పెట్టలేదు. మరి దేవుడు లెక్క తెలుసు, వాటి పేర్లు కూడా తెలుసు. వాటి కలిగి చేసిన వాడు ఆయనే కదా. ఒకసారి మనం చూద్దాం ఎంత బాగా. కీర్తన గ్రంథము 147 అధ్యాయం అండి. కీర్తన గ్రంథము 147 అధ్యాయం 4వ వచనం చూడమ్మా. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడట. నక్షత్రముల సంఖ్య ఎవరు నియమించారటమ్మా? ఎన్ని వందల వేల కోట్లు ఉన్నాయో ఆయనకే తెలుసు. అది నక్షత్రముల సంఖ్య ఆయన నియమించి ఉన్నాడు. నియమించడమే కాదు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రంలో ప్రతి దాని పేరు కూడా ఎవరికి తెలుసట? దేవునికి తెలుసట. ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క గొప్పతనం. ఇప్పుడు మనకేమైనా తెలుసా పేర్లు? మనకు తెలియదు. మనకెన్నో 3-4 పేర్లు తెలుస్తాయి. కుత్తుక నక్షత్రం అంటారు, ముఖశీర్షక నక్షత్రం అంటారు. పెళ్ళైనప్పుడు పంతులు గారు ఇద్దరు భార్యాభర్తలను బయటికి తీసుకొచ్చి ఏ నక్షత్రం అటమ్మా? అరుంధశ్రీ నక్షత్రం మీకు కనిపిస్తుందా అంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఒకళ్ళ మొగలు చూసుకుంటారు. మీకేమైనా కనిపించిందా అండి అంటే నాకు కనిపించలేదు. ఇప్పుడు కనిపించలేదు అన్నామనుకో ఏం చేస్తారు పంతులు గారు? అది ఇలాంటి చలికాలం అయ్యిందనుకో ఇక అలా అక్కడే ఉండాలి. కాబట్టి ఎందుకు వచ్చింది బాధ అని ఏం చేస్తారంటే కనిపిస్తుందా అంటే కనిపిస్తుందని తల ఊపేస్తారు. అదే జరుగుతుందండి. ఆ కనిపిస్తున్న నక్షత్రం అది అరుంధతో కాదు కరెక్ట్గా ఎవరు కూడా చెప్పలేరండి. ఎందుకంటే ఆకాశంలో 1, 2 ఎన్ని కోటాను కోట్లు అంటున్నాడు కదండి. వాటి పేర్లు మనకు తెలియవు, వాటి సంఖ్య మనకు తెలియదు. కానీ దేవుడికైతే వాటి సంఖ్య తెలుసు, ఎన్ని కోట్లు ఉన్నాయో. అలాగే వాటి పేర్లు కూడా, ఎందుకంటే వాటిని సృష్టించి వాటికి బుడ్డి కోసి పేరు పెట్టింది ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మనం చూస్తే భూమి మీద ఉన్నటువంటి మనము కూడా వాటి మాదిరిగానే బ్రతకాలని, జీవించాలని. ఇంతకీ నక్షత్రాలు చేస్తున్న పనులు ఏంటో తెలుసా అండి? కొన్ని పనులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే భూమి మీద ఉన్న మనల్ని దేనితో పోలుస్తున్నాడు దేవుడు? నక్షత్రాలు అంటున్నాడు. ముందు నక్షత్రాల పని ఏంటో మనకు అర్థమైందంటే మనం చేయవలసిన పని ఏంటో కూడా అర్థమవుతుంది. అవి ఎలా బ్రతుకుతున్నాయో మనకు అర్థమైతే మనం కూడా ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి నక్షత్రాలు చేస్తున్న పని ఏంటో మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉంటాయట. అంటే ఆ ఆకాశంలో నక్షత్రాలను ఎందుకు చేశాడంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులుగా మనందరికీ వెలుగుని, వేడిని వెలిగిస్తున్నాయి. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనం కూడా దేవుడు ఏం చేశాడంటే మనల్ని కూడా తన వాక్యం చేత
వెలిగించాడు కదా. వాక్యాలు మనం చదువుకున్నాం. మనమాట ఒకప్పుడు ఎక్కడ ఉన్నామాట? వెలుగులో ఉన్నామా? వెలుగులో లేమండి, చీకటిలో ఉన్నాం. పాపము అన్నటువంటి చీకటిలో ఉంటే అందులో నుంచి విడిపించి మనల్ని తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి తీసుకొచ్చాడు, వెలుగులో పెట్టాడు. వెలిగింపబడిన మనం ఏం చేయాలంటే అనేక మందిని వెలిగించాలి. ఇది కాన్సెప్ట్ అండి. వెలిగిన మనము ఆరిపోకూడదు. మన కోసం ఏమంటున్నాడో తెలుసా అండి బైబిల్ గ్రంథం? మనము లోకానికి ఏమై ఉన్నామో అట తెలుసా అండి? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సరే, మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెబుతూ 16వ వచనం మనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలిగింపబడిన మనం ఏం చేయాలంటే మన వెలుగుని ఏం చేయాలట? బయట వారి ముందు ప్రకాశింపనివ్వాలి. ఎలాగ ప్రకాశింపనివ్వాలంటే మన సత్క్రియలు, మనం చేసే కార్యక్రమాల ద్వారానే మనం ఏం చేస్తుంటామంటే దైవ కార్యక్రమాలు అంటే మన సొంత కార్యక్రమాలు కాదు, దైవ కార్యక్రమాల ద్వారా మనం సమాజాన్ని వెలిగించే అవకాశం మనం ఈ వారంలో చేస్తాం. 2 గ్రామాలకు సువార్త. వెలుగు మనం ఇచ్చాం. ఆ ఇచ్చినటువంటి వెలుగు వాళ్ళు ఉంచుకుంటారా ఆర్పుకుంటారా అన్నది ఎవరు చూసుకోవాలి? వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక చీకటిగా ఉందని ఒక దీపాన్ని వెలిగించినప్పుడు ఒక పిల్లాడు వచ్చి హూ అని ఊదండి అనుకో, ఏమవుతుంది? ఆరిపోద్ది. పోనీలా పిల్లాడే కదా, తెలుసు తెలియకో ఊదేశాడు, మళ్ళా వెలిగిస్తాం. మళ్ళా ఊదండి అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళా ఊదండి అనుకోండి, ఏమైపోద్ది? అప్పుడు మనకి ఎలాగనిపిస్తుంది చెప్పండి? గర్దిస్తాం కదా, ఖండిస్తాం కదా. దేవుడు కూడా అండి మనకు తన వాక్యంతో అంటే చీకటిలో ఉన్న మనల్ని ఏం చేశాడంటే వెలిగించాడు. వెలిగించిన తర్వాత మనం ఏమవ్వాలా? ఇప్పుడు వెలుగుతూనే ఉండాలి. అలా కాకుండా మాటమాటికి ఆరిపోతున్నాం అనుకోండి, ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? మాటిమాటికి ఆరిపోయి మళ్ళా పాట ఏమని? ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించము నీ ప్రేమతో. నువ్వు ఎన్నిసార్లు ఆరిపోతావు? ఎన్నిసార్లు నేను వెలిగించాలి చెప్పు? ఆ పాట కూడా అలాగే రాసేది ఆయన. అంటే నీకు జీవితాంతం వెలిగించుకుంటే ఉండాలా? ఒక్కసారి వెలిగిన మనం అలా వెలుగుతూనే ఉండాలి తప్ప మాటమాటికి ఆరిపోకూడదండి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నాడండి. నిజంగా గొప్పగా మన ఆకాశంలో ఉన్నటువంటి స్టార్ పోలుస్తున్నాడండి. ఇంకా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ మనం చూస్తే అక్కడ మంచి మాట ఉంటుందండి. 2వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అందులో 13వ వచనం అక్కడ మాట్లాడుతుంటాడు. మరి ఏమని? మీరు మూర్ఖులైన వక్రజనం మధ్యన అని కిందకు వచ్చేసరికి అంటాడు, అట్టి జనమున 16వ వచనం, అట్టి జనములో మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వాడి కనబడుచున్నారు. అట్టి వక్ర జనముల మధ్యన, సమాజం వక్రంగా ఉంది కదండి, తిన్నంగా లేదు కదా. ఈ వక్రజనం మధ్యన మనం ఆయన జీవవాక్యాన్ని పట్టుకొని మనం ఆ జీవవాక్యాన్ని ప్రకటిస్తుంటే పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఎలా ఉంటామట మనమాట? స్టార్, జ్యోతుల వలె ఉంటామా. భూమి మీద ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళకి ఏం పని పోట లేదా, ఏంటి ఈ తెరలేంటి, ఈ ప్రొజెక్టర్ ఏంటి, ఈ పాటలేంటి, ఈ చలిలో అవసరమా? హేళన చేయొచ్చు, తక్కువగా మాట్లాడుకోవచ్చు, చిన్నగా చూడవచ్చు. దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడు? నా పిల్లలు ఏమంటున్నామా? ఆకాశమందు జ్యోతుల వలె స్టార్లా కనిపిస్తాం మనం ఆయనకి. వీళ్ళేమనుకుంటే మనకెందుకు? ఆయన ఏమనుకుంటాడు అన్నది కావాలి కదా. మనుషులు ఎన్నో అనుకుంటారండి, మనుషులు పక్కన పెట్టండి. ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిదంటే దేవుడిది, ఆయన సుప్రీం కదా. కాబట్టి ఇక్కడ దేవుని దృష్టిలో మనం ఎలా కనిపించాలంటే జ్యోతి వలె కనిపించాలి. స్టార్. ఎప్పుడు మన స్టార్ అవుతామో తెలుసా? నీతిని అనుసరించి అనేక మందిని దేవుని వైపు ఎప్పుడైతే తిప్పుతామో మనమట ఆకాశములో వెలిసే జ్యోతిమి. స్టార్ అనగానే ఎవరికో ఇచ్చేనారులే. ఎవరు? సూపర్ స్టార్ అని, మెగాస్టార్ అని, పవర్ స్టార్ అని, రెబల్ స్టార్ అని, అందరూ స్టార్లే. ఏంటి సినిమా హీరోలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళు డైలాగులు, వాటితో సమాజానికి వాళ్ళు ఏమైనా మేలు చేస్తానరా? వాళ్ళ తల వాటి సినిమాల్లో వాళ్ళు ప్రదర్శిస్తున్న ఆ ప్రదర్శనలు చూసి ఈరోజు అండి యువత చెడిపోతున్నారు, పక్కతో పడుతున్నారు అందరు. కానీ వాళ్ళని ఏమంటుంది ప్రపంచము? వాళ్ళట ఎవరట? స్టార్స్ అట. వాళ్ళు కాదు స్టార్స్. ఎవరు జీవవాక్యాన్ని చేత పట్టుకొని సమాజం మధ్యకి వెళ్ళి గలం విప్పి ప్రకటిస్తారో వారు స్టార్ అంటారు కదా. సువార్త ప్రకటించిన వారు పాదములు ఎంతో సుందరమైనవట. నీ పాదాలు మురికంటుకోవచ్చు నీకు, కానీ సువార్త నీవు ప్రకటిస్తుంది. కానీ ఆ పాదాలు మురికంటిపోయి బాడి పట్టేసిన సువార్తలో తిరిగి
ఆ పాదాల దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుంటాయి? సుందరంగా కనిపిస్తుంటాయి అండి. కాబట్టి వాక్యాన్ని ప్రకటించేవాడు దేవుని దృష్టికి స్టార్. పరిశుద్ధుల పాదములు పట్టి అంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు పాదాలు పట్టుకుంటే అది నిజంగా అది ఆశీర్వాదకరం అంటున్నాడు. అంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు దేవుని దృష్టిలో ఎలాగున్నాడంటే స్టార్, వెలుగు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి నక్షత్రం మనుషుల్ని వెలిగిస్తుంది, అంటే వెలుగునిస్తుంది, అంటే భౌతిక జీవితాలకు వెలుగునిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నవాడు ఏంటంటే మనిషి ఆత్మని వెలిగిస్తుంది. కాబట్టి వెలుగుగా ఉండాలి అంటున్నాడు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నాడు. అంటే నక్షత్రం చేసే పని ఏంటంటే వెలిగిస్తుంది. రెండోది ఏంటంటే నక్షత్రం దేవుడిని ఏం చేస్తుందంటే స్తుతిస్తుందండి. నక్షత్రం చేసే రెండో పని ఏంటంటే మనం ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 148వ అధ్యాయం 3వ వచనం. సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, సూర్యుడు చంద్రుడు క్రాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. సూర్యుడు నక్షత్రమే, చంద్రుడు నక్షత్రమే, పరమ ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రములారా అంటే ఇవన్నీ సృష్టిలో ఏవైతే ఉన్నాయో ఆకాశంలో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఏంటంటే దేవుని ఏం చేస్తున్నాయట? స్తుతిస్తున్నాయట. మీరు అనొచ్చు, ఏమండి వాటికి నోరుందా? ఎలా స్తుతిస్తాయి? మనకైతే నోరుంది. మనం ఏం చేస్తుంటాము? స్తుతిస్తుంటాం. అక్కడ ఎక్కడో ప్రోగ్రాం పెట్టుకున్నారట, స్తుతి ఆరాధన అట. ఎంత అంటే 72 గంటల. ఈ 72 గంటలు ఏంటట? స్తుతి 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 స్తుతి. కొంతమంది అది కూడా అనలేక ఎందుకు ఇంత శ్రమ అనుకొని, అయ్యా నీకు 1,000,000 స్తుతులు. ఏముంది ఒక మాట నేను అయిపోయిందా? కొంతమంది పెద్ద పెద్ద కేకలు, అరుపులు, గెంతులు. అండ్ ఇదంతా ఏమంటాడు? ఆరాధన అంట. అంటే ఆరాధన పరిశుద్ధాత్మ అల్లరికి కర్త. ఆయన అల్లరి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎలా ఉంటుంది? పిన్ డ్రాప్ సైలెంట్. ఈరోజు ఏమైపోయిందంటే చిన్న చిన్న సంఘాల నుంచి అండి పెద్ద పెద్ద బోధకులు అని టీవీలలో కనిపించేవారు వరకు ఏంటంటే ఎలాగైపోయిందంటే అల్లరి అయిపోయింది. ఎందుకంటే మేము ఏం చేస్తున్నాము? దేవుడిని మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు స్తుతి అంటే కేవలం నోటితో స్తుతించేదే స్తుతి. అలాగనుకుంటే ఇవేం స్తుతిస్తున్నాయి? ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా ఏం చేస్తున్నాయట? స్తుతిస్తున్నాయి. అవి ఎలా స్తుతిస్తున్నాయి? అవి స్తుతిస్తున్నాయి. కేకలేయడంలే, అరవడంలే. అవి ఏం చేస్తున్నాయి తెలుసా అండి? దేవుడు వాటికి ఇచ్చినటువంటి పనిని జరిగిస్తున్నాయి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. వర్షిప్ అంటే ఆరాధన అంటే కేవలం నోటితోనే పలకడం కాదండి, దేవుని పని చేయడమే. ఏంటది? స్తుతించడం. మన పెద్దపల్లూరు వెళ్ళాం కదా, అక్కడ మగపిల్లలు ఎవరు రాలేదు మన వాళ్ళు. అప్పటికి ఎవరు ఉన్నారు కదా, అందరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పెద్దలు అయిపోయారు మన పిల్లలు అందరూ. పాపం అప్పటికి వెళ్ళేసరికి మా ఆడపిల్లలే ఉన్నారు. అందులో మనోలే. ఎవరు? పుష్ప ఆమె బురుగు పట్టుకొని పార పట్టుకొని ఏం చేస్తుందంటే అవన్నీ క్లీన్ చేసి అక్కడ కరపాతడానికి సిద్ధమైపోతుంది. ఇంకా ఆ సీన్ చూస్తున్నటువంటి దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? ఆరాధన కాదు చెప్పండి, అది ఆరాధన అండి. ఆమె కాదు, ఆమె స్థానంలో ఎవరున్నా ఎవరు చేసినా దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆరాధన తీసుకుంటాడు. అలాగే తమ్ముడు శ్యామ్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పూండి వెళ్ళిపోయాడు మన కోసం ఆహారం తీసుకురావడం, వెళ్ళడం రావడం ఆ శైలిలో. అది కూడా ఏంటది? ఆరాధనే కదా. అది కూడా ఏంటది? స్తుతించడమా కాదు చెప్పండి? స్తుతించడం అంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఎక్కడ కూర్చొని తలుపులన్నీ వేసేసి స్తుతి 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 అంటే ఇదే ఆరాధన? అంటే మీకు ఆరాధన అంటే ఏంటి అంతే అర్థం కాలేదండి చాలామందికి. మీనింగ్, ఆరాధన తాలూకు మీనింగ్ చాలామందికి ఏంటంటే తెలియదు. వర్క్ ఈజ్ వర్షిప్. దేవుని పని చేయటమే ఆరాధన. అవి పని చేస్తున్నాయి. ఏవి? సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో ఉన్నటువంటి కోటాని కోట్ల నక్షత్రాలు పని చేస్తున్నాయి. వాటికి నియమించిన కక్షలో లైన్ తప్పిపోకుండా క్రమంగా తిరుగుతూ భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఎండని వేడినిచ్చి టైం టేబుల్ ప్రకారంగా అండి, మార్నింగ్ ఉదయం అవగానే అండి, మార్నింగ్ 5:30 6 అవగానే వచ్చేస్తారు. ఎవరు? ఇంత టైం సిస్టమేటిక్. ఏంటి మీ జీవితకాలంలో మీరు చూసినప్పుడు ఇంతవరకు అండి సూర్యుడు ఏంటి పలానా రైట్ టైంకి రాలేదండి నేను ఎప్పుడైనా మీరు చూసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? ఒక రోజు ఆబ్సెంట్ చేసాడండి. నీ కాలు చేతులు పీకితే ఏం చేస్తావు? ఆ వారం చర్చి ఏమైపోద్ది? ఏమండి అంటే కొంచెం ఒంట్లో బాగోలేదండి. కానీ ఏ రోజైనా సూర్యుడు కాలు పీకాయని అలసిపోయానని ఆగిపోయాడా? ఆగలేదండి. తన పని తను ఏం చేస్తున్నాడు? నిరంతరం చేస్తూనే ఉన్నాడు. అంటే ఆరాధన. అంటే పని చేయుటియే ఆరాధన. అంటే ఆరాధిస్తున్న ఏవి? సూర్యుడు, చంద్రుడమ్మ. ఇంకా దేవుని సన్నిధిలో అండి మనం ఒక క్రమంగా పద్ధతిగా ఉండడం కూడా ఆరాధనే, దేవుని స్తుతించడమే. ఒకసారి మనం చూడండి కీర్తన గ్రంథంలో 65వ అధ్యాయము 1వ వచనం అండి. కీర్తన గ్రంథము
65 అధ్యాయం 1 వచనం. దేవా సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటి. దేవా సియోనులో అంటే, సియోను అంటే దేవుని మందిరం అని లెక్క అండి. సియోను అనగానే ఒకప్పుడు ఏంటంటే యెరూషలేము. యెరూషలేముకు ఉన్న మరో పేరేంటి? సియోను. అలాగే సియోను అనగానే ఏంటంటే ఆ యెరూషలేము ఏముందంటే దేవుని మందిరం ఉంది. అలాగే సంఘాన్ని కూడా దేవుడు దేంతో పోలుస్తాడంటే సియోను అంట. అలా మనం చూస్తే దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం కూడా ఏంటట అంటే దేవుని సన్నిధికి వచ్చి నిశ్శబ్దంగా క్రమముగా పద్ధతిగా ఉండడం కూడా ఏంటది? స్తుతి చెల్లించుటి. మరి ఉంటున్నారా? మనం దేవుని సన్నిధికి రావడమే ఎంతకు వస్తాం? ఆలస్యంగా వస్తాం. ఇలా వచ్చి కూర్చున్నామో లేదో మళ్ళీ ఈ లోపల ఏమొస్తుంది? ఫోన్ వస్తుంది. ఫోన్లే అండి, ఇన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పామమ్మా. ఫోన్ వస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తాము? బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తాం? లోపలికి వచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత పక్క వాళ్ళు అంటారు, ఈ చీర చాలా బాగుంది. ఆ మాట ఆయమ్మ కంటే ఆయమ్మ ఊరుకుంటుంది, నీ చీర కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏ పంచాయతీ అయిపోయింది? చీరల పంచాయతీ అయిపోయింది. ఇక్కడ దైవజనుడు కూర్చొని వీళ్ళకి దేవుని మాటలు ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా? ఎందుకంటే మనసు వారమల్లా ఏమైపోయి అంటారంటే ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఉండి అంతా ఏం పెట్టుకుని అంటారంటే ఇది మలిని పట్టేసి ఉంటారు కదండి. మన ఇల్లు కూడా తొడకపోతే ఏముంటుంది చెప్పండి? ఒక 2-3 మాసాలు వదిలేమంటే దుమ్ము ధూళి డస్ట్ అలా పట్టేసి ఉంటుంది. అంటే వారానికి వచ్చిన ఒకసారి ఏం చేయాలా సేవకుడు? ఆ ధూళంతా దులపాల. నేను ఎలా దులపాలా అని ఆలోచనలో ఉంటాను. నిజంగా అంతే కదా, దేవుని మనసు అర్థమైన ఏ దైవజనుడైనా అలాగే ఎలాగ వీళ్ళకి దేవుని మాటలు చెబితే వీళ్ళకి అర్థమవుతాయి, ఎలా దేవుడిని ప్రేమించుతారు, ఎలా వీరు భక్తిగా ఉంటారు అని ఆ కోణంలో ఆలోచిస్తారు. ఈ లోపల ఏంటంటే బయటికి వెళ్ళడము, రావడము, అక్కడ చీరల పంచాయతీ. అప్పుడే చిన్నపిల్లలు చూడగానే ఇంటి దగ్గర ముద్దులు పెడతారు సరళదా. పిల్లలు చూడగానే ఏం కనిపిస్తారండి? అప్పుడే ఏం చేస్తుంది? పడుకోయి అంటాడు. పడుకోయనగానే ఏమొస్తుందంటే ముద్దుగా కనిపిస్తారు కదా. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు? పిల్లలకి ఆడిస్తుంటారు. అంటే పిల్లలకి ఆడించడము, పాడించడము, అర్థమైందా? అన్ని పనులు ఎక్కడ? చర్చిలోనే. ఇలాంటి పరిస్థితుల మధ్యన ఇప్పుడు దైవజనుడు ఏం చెప్పాలా? వాక్యం చెప్పాలంటే ఏమవుతుంది? దానికి ఎంత కష్టంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, మీరు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట కూడా దేవుణ్ణి స్తుతించడమే. మౌనంగా ఉండండి ఆయన అని చెప్తే ఒక్కొక్కరు కొన్ని చర్చిలో ఏం చేస్తున్నారు? గోల గోల గోల, అరుపులు అరుపులు అరుపులు, గెంతులు. ఈ అరుపుల మధ్యన, ఈ గెంతుల మధ్యన, వీటి మధ్యన అసలు దేవుని మాట నీకు ఏం అర్థం అవుతుంది? ఏం ఎక్కుతుంది నీకు చెప్పండి? అందుకే అన్నాడు, ఆ వాటి ఏం చేస్తున్నాయట? అవి ఏం చేస్తున్నాయమ్మా? స్తుతిస్తున్నాయట. అంటే దేవుని నక్షత్రాలు ఏం చేస్తున్నాయట? స్తుతిస్తున్నాయి. మొదటిది ఏమని చెప్పాను? నక్షత్రాలు వెలిగిస్తున్నాయి వాటి పని. రెండోది దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. అలాగే మూడోది ఏంటో తెలుసా? దేవుణ్ణట అండి పాడుతున్నాయి. ఏం చేస్తున్నాయి? దేవుణ్ణి పాడుతున్నాయండి. ఈ రెండు ఎలా పాడుతాయండి మరి అనుకోగలరు? పాడుతాయి. ఎందుకంటే కీర్తన గ్రంథం, ఒకసారి యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథము ఆ భాష మనం అర్థం చేసుకోవాలండి. అంటే యాజిటీగా పాడుతున్నాయంటే పాడుతున్నాయని కాకుండా ఆత్మ సంబంధమైన భావాన్ని తీసుకుంటే యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. ఈ భూమికి పునాదులు వేసిన ఈ మహావిశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు 38 7వ వచనం చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతి వేసిన వాడు ఎవడు? అర్థమైందండి? మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే సంఘస్థులందరినీ పిలిచి, దైవజనుడిని పిలిచి ఏం చేస్తామంటే చాలా అట్టహాసంగా పాటలు పాడి సంతోషంతో ఆనందంతో ఏం చేస్తాం? మనం ప్రార్థన చేసి మూలరాయి వేస్తాం. అంతే కదా, మొదటి రాయి వేస్తాం భూమికి. మనం ఎలాగైతే సంతోషం ఎందుకు ఇల్లు కట్టుకుంటాం, అదొక కళ కదా, అదొక సంతోష కార్యక్రమం. కాబట్టి చాలా సందడిగా ఉంటుందండి ఆ రోజు. నిజంగా ఇంటి నిర్మాణం ప్రారంభం మనం చూస్తే చాలా సందడిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి తెలుసు. ఆ సందడి ఎలాగైతే మనం చేస్తామో పరలోకంలో దేవుడు కూడా భూమికి పునాదేశాడు. ఎందుకంటే తన పిల్లలపైన మనం అందరము ఉండడానికి భూమికి పునాదులు వేస్తున్నప్పుడట ఆకాశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు, దేవదూతలు అవన్నీ కలిపి ఏం చేస్తున్నాయట? అబ్బో చూడండి ఎంత బాగుంది. జయధ్వనులు అట, జయధ్వనులు ఉదయ నక్షత్రంలో ఏకమగా కూడి పాడినప్పుడు అబ్బో పాటలు 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 పాటలు, సంగీతం, గాన కచేరీ జరుగుతుందండి. పాడుతున్నాయి నక్షత్రాలు. మరి నీవు పాట పాడమ్మా అంటే ఏమంటావు? అయ్యగారు అమ్మా పాట పాడు అంటే ఏమంటావు? అయ్యా రాదయ్యా. మరి ఏమొచ్చు? ముసలమ్మ ముచ్చట్లు వచ్చా? అబ్బో అవి వచ్చు, బాగా వచ్చు. మరి ఊర్లో ఉన్న వాళ్ళందరితో గొడవ పడడం వచ్చా? అబ్బో గొడవకి వెళ్ళాలంటే నన్ను మించి ఎవరు దాటిపోలేరు. గొడవలు వచ్చు, ముచ్చట్లు వచ్చు, అన్నీ వస్తాయి. ఏం రాదు? నువ్వు పాట పాడడం లేదు,
కానీ ఆకాశం నక్షత్రములు పాట పాడతాం. పాట పాడమ్మా అంటే ఏమంటారంటే నా స్వరము బాగోదాడు. ఎవరు చెప్పారు నీ స్వరం బాగోలేదని? ఎందుకంటే నీ స్వరం ఎలాగున్నా అది దేవునికి, మనుషులకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నీ స్వరం, కానీ నీ కన్న తండ్రి ఆ స్వరం వినాలనుకుంటున్నాడు. తెలుసా? ఆ స్వరం తనకి ఇంపుగా ఉంటుందండి. కాబట్టి పాటలు పాడాలి అండి. కొంతమంది పాటలు పాడుతుంటారు లేచి. కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మౌనంగా ఉంటారు. అలా ఉండొచ్చా? మీరు అనొచ్చు, మీరే కదండి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఇలా కౌంటర్ అవ్వద్దని నాకు దయచేసి. ఎందుకంటే మౌనంగా ఎప్పుడు ఉండాలో అప్పుడు మౌనంగా ఉండాలా, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు పాడాలో ఇప్పుడు పాడాలా. నీ స్వరం కోసము, నీ స్వరం వినాలని నీ కన్న తండ్రి ఆశగా ఎదురు చూస్తుంటే నీ మౌనంగా ఉంటావేటి? పాట పాడాలి కదా. పాట పాడుతున్నవారు, పైన ఉన్నవారు పాట పాడుతున్నది, కింద ఉన్న నువ్వేం చేయాలా? ఆ పాటకి నువ్వు కూడా నీ వాయిస్ని ఏం చేయాలా? కలపాలి కదా. మీరు విన్నారు కదా 2023 పాటల్లో గొంతు ఇచ్చాడని, స్వరం ఇచ్చాడని. ఎందుకు ఇచ్చాడు నీ గొంతు? ఎందుకు ఇచ్చాడు స్వరము? ఎందుకు ఇచ్చాడమ్మ స్వరము? సైలెంట్గా ఉండడానికా? ఎవరో పాడుతుంటారు, నేను వింటుంటాను, గంట ఒకటి కూర్చుంటాను, వెళ్ళిపోతాను. అలా ఉండకూడదు. నేను పాడాలి అన్న ఆశ ఏముండాలి నీకు? నా దేవుని కోసం నేను నా స్వరముతో, అందుకే కదా నీకు ఇచ్చాడు. ఈ స్వరంతో నీవు పాడాలని, ఈ స్వరంతో నీవు ప్రార్థన చేయాలని, ఈ స్వరంతో ఆయన ప్రకటించాలని. పాటలండి, పాటలు మీరు అనుకుంటారండి, పాటలు పాడడం కూడా ఒక సువార్తేనండి. పాటలు బట్టి మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే మనం తెర ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? పాటలు ఎందుకు చూపిస్తున్నాం తప్ప ఆ పాటలు బట్టి నిజంగా ఎంతోమంది దేవునికి దగ్గరైన వారు. కాబట్టి పాట అన్నందుకు బైబిల్ అంటాడు, మీరు ఒకరితో ఒకరు ఆత్మ సంబంధమైన పాటలతో. కొలస్సీ పత్రిక 3:16 రాయబడిన మాట ఏంటంటే, కొలస్సీ పత్రిక 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములు అంటే పాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మని అభివృద్ధిపరిచే పాటలు, ఆత్మని సంతృప్తిపరిచే పాటలతో మనం ఏం చేయాలట? ఒకరికి ఒకరు బోధించుకోవాలి. బోధ జరగాలండి. ఒకరికొకరు ఏం చేసుకోవాలా? దేవుని పిల్లలుగా బోధించాలి, బుద్ధి చెప్పుకోవాలా. ఎందుకంటే మనం బుద్ధి నుండి తప్పిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఏమవుతుందంటే హృదయం మాట అన్నిటికంటే మోసకరమైనదండి. దాన్ని కనుగొన్నవాడు ఎవడు అంటాడు. దాన్ని కనుగోవడం, దాన్ని పట్టుకోవడం అన్నది చాలా కష్టం. మనం అనుకుంటాం ఎవరో మనల్ని మోసం చేస్తున్నారని, కానీ మన హృదయమే మనల్ని ఏం చేస్తుంటుంది? కొన్ని సందర్భాల్లో మోసం చేస్తుంటుంది. అలా మోసపోయిన వారు ఉంటారు మన చుట్టూ. ఈరోజు ఆయన మోసపోయాడు, రేపొద్దు నీవు మోసపోవచ్చు. కాబట్టి మోసపోయిన వాడిని చూసి నువ్వేంటంటే మోసపోయాడని గేలి చేయకూడదు. ఏం చేయాలో తెలుసా? ఒకరు ఏ తప్పిదములోనైనా చిక్కిపోయినట్లయితే మీరు కూడా అట్టి తప్పిదములో ఒకవేళ పోతారేమో అని అట్టి వారినట మంచి మార్గంలోకి తీసుకురమ్మంట. కాబట్టి ఆ మార్గంలోనే తీసుకురావాలి అంటే, దేవుని చెంతకు తీసుకురావాలి అంటే పాట కూడా చాలా ప్రధానమైనది అని చెప్తున్నాడు అన్నమాట. ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలో చెప్పాలట? బుద్ధి చెప్పుకోవాలి అంటున్నమాట. కాబట్టి పాట అన్నది ఏంటంటే ఒక మనిషిని రక్షించగలిగేది. కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఏం చేస్తున్నాయంటే దేవుణ్ణి పాడుతున్నాయి, దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, అవి భూమి మీద వెలిగిస్తున్నాయి. ఇంకా ఏం చేస్తుంది తెలుసా అండి? నక్షత్రాలు దేవుణ్ణి ప్రకటిస్తున్నాయండి. ఒకసారి మనం చూద్దాం కీర్తన గ్రంథము 19 నుంచి మనం చూద్దాం. ఆకాశమాట దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. అంటే ప్రచురిస్తుందట, ప్రకటిస్తుంది. పగలు బాధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు. మాటలు ఏమైనా ఉన్నాయా? మాటలు కూడా లేవు. ఆకాశం మాటలు ఏమి ఆడుతుందా? మాటలు కూడా లేవు. వాటి స్వరం ఏమైనా వినిపిస్తుందా? వాటి స్వరము కూడా వినిపించడం లేదు. కానీ వాటి కొననూలు భూమి అందంతటను వ్యాపించి ఉన్నవి. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళిచున్నవి. వాటిలో ఆయన సూర్యుడిని తన గుడారం వేసును అని మాట్లాడుతున్నాడండి. అబ్బా, ఆకాశంలో కానీ ఆకాశంలో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి కానీ అన్నీ కూడా ఏం చేస్తున్నాయట? వాటికి భాష లేదు, స్వరము లేదు. అయినా అవి దేవుని కోసం ఏం చేస్తున్నాయట? ప్రచురిస్తున్నాయట. చేసే కార్యక్రమాల వలన అవి అలా ప్రకటిస్తున్నప్పుడు నిజంగా ఆ ప్రకటనలో ఆకాశం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? నిజంగా దేవుని ప్రేమ మనకు అర్థం కావాలి. అలాగే ఒక సముద్ర తీరానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ నిజంగా వాటి చూస్తుంటే అలలు ఒకదాని మీద ఒకటి ఉబ్బొంగి వస్తుంటే ఆ చల్లటి వాతావరణం మధ్య
మంచిగా మనం ఉంటున్నప్పుడు ఎంత బాగుంటుందండి. అప్పుడు మనకి ఏం ప్రకటిస్తుందంటే దేవుడు ఒక ప్రేమని ప్రకటిస్తున్నాయి. అవి ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు నా కోసమే కదా వీటన్నిటిని సృష్టించాడు అన్న ప్రేమ అన్న వాటి పనులు, వాటి కార్యక్రమాలు, వాడు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏం చేస్తున్నాయి అంటే దేవుని గురించి మనకి ఏం చేస్తుంది, ప్రకటిస్తుంది. అంతే కదా, రోమపత్రికలు అంటాడు, సృష్టించిన వాడిని పరిశీలించటం వలనట దేవుని గురించి మనకట అర్థమవుతుంది. సృష్టించాడు దేవుడు కదా ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, ఆకాశం కానీ, అందులో ఉన్న సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఏం గుర్తుకు రావాలా, దేవుడు గుర్తుకు రావాలా. కాబట్టి పిల్లరా అవి ఏం చేస్తున్నాయి అంటే ప్రచురిస్తున్నాయి నక్షత్రాలు దేవుని గురించి, దేవుని గొప్పతనాన్ని చెబుతున్నాయి, దేవుని ప్రేమను చెబుతున్నాయి, దేవుని కష్టాన్ని చెబుతున్నాయి మనకు. మరి మనం ప్రకటిస్తున్నామా? ఎందుకంటే మనం ప్రకటిస్తే మనం కూడా ఎలాంటి వారు అన్నమాట, ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రం వల్లే ఉంటాం అన్నమాట. బైబిల్ గ్రంథంలో చాలా మంది నక్షత్రాలు కనిపిస్తాయని, అందరినీ చెప్పవలదు. కానీ సందర్భంలో ఒక ఇద్దరిని మీకు జ్ఞాపం చేస్తాను. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఒక చిన్నది దేశాన్ని దాటిపోయి ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే సిరియా దేశానికి వెళ్ళిపోయింది. దేశం దాటిపోయింది కానీ ఆమెలో భక్తి మాత్రం పోలేదు. మన భక్తి పోవాలంటే దేశాన్ని దాటక్కర్లేదు, సంఘాన్ని దాటితే ఏమైపోద్ది. కానీ ఈమె దేశం దాటింది కానీ భక్తి పోలేదు. సిరియా సైన్యాధిపతి ఉన్నాడు, అతని ఇంటిలో పనిచేస్తుంది ఆ చిన్న అమ్మాయి. ఆ సిరియా సైన్యాధిపతి యుద్ధాలకు వెళ్తున్నాడు. ఏ దేశం మీదకి యుద్ధంకి వెళ్ళినా అక్కడ విజయాలే ఆయనకి. కానీ ఇంటికి వస్తున్నాడు, కుమిలి బాధపడుతున్నాడు. ఆయన ఎందుకు బాధపడుతున్నాడు చెప్పండి? సిరియా దేశపు సైన్యాధిపతి ఎందుకు బాధపడుతున్నాడు? ఆయన ఎందుకు ఆయనకు అశాంతి, ఎందుకు నెమ్మది లేదు? అతనికి ఒక రోగం ఉందమ్మా, కుష్టి రోగం అమ్మ, బాధపడుతున్నాడు. అప్పుడు ఏం చేసిందో తెలుసండి, ఆ చిన్నది చూసిందండి. చూసి వాళ్ళ భార్యకు చెబుతుంది, అమ్మా మా దేశములో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు, అతన్ని ఎవరు నమ్మినా వారిని స్వస్థపరుస్తాడు, వారిని బాగు చేస్తాడు, వారిని ఆదరిస్తాడు అని తన దేవుని గూర్చిన ప్రకటన చేసిందండి. ఆ ప్రకటన నిజంగా ఆయనకి చేరి ఏం చేశాడు, సరాసరి ఎక్కడికి వచ్చాడంటే ఇదిగో ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అక్కడ ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు. ఎవరు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళితే ఏం చేశాడు అతన్ని, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ఎన్ని మార్లు? 7 సార్లు ములిగి ఏమైపోయాడు, స్వస్థ పొందాడు. అంటే మీరు చూడండి, ఒక దేవుని గొప్పతనాన్ని అతను తెలుసుకున్నాడు, ఇతనే దేవుడు నిజమైన వాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. దీనికి కారణం ఏంటంటే ఒకటే, ఆ చిన్న అమ్మాయి ఏం చేసిందంటే ఆమె మౌనంగా ఉండుంటే ఈ కార్యక్రమం అన్నది జరిగేది కాదు. తన గొంతుని విప్పి చెప్పింది, తన నమ్ముకున్న దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పింది. కాబట్టి అతనిలో ఆ మార్పు వచ్చి స్వస్థత పొందాడు, దేవుని గణపరిచి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మంచి సందర్భం కనిపిస్తుంటుంది. అక్కడ ఎవరంటే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ, ఊరు బయట బావి ఉంది, అది యాకోబు కట్టించిన బావి. ఆ బావి దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నారు. అక్కడికి ఒక సమరయ స్త్రీ వచ్చింది, మధ్యాహ్నం వేళ వచ్చింది. యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారే మెస్సయ్య రక్షకుడు అని నమ్మింది, తెలుసుకుంది. ఆ మాటలు తెలుసుకున్న ఆమె ఏం చేసింది చెప్పండి? అబ్బో పరిగెత్తుకొని వెళ్ళింది. ఎక్కడికి? పరుగండి. మనం పరిగెట్టం. అక్కడ నుంచి భూకంపం వచ్చేస్తుందన్న మనం ఏం చేస్తుంటామంటే అడుగులేటండి ఎలాగేస్తుంటామంటే నెమ్మదిగా వేస్తుంటాం. చీమ కూడా ఈ పక్కన సువార్తకు ఆటో వచ్చిందనే మన వాళ్ళు కొంతమంది ఏంటంటే వచ్చింది కదా రాని వెళ్దాం, గౌరవముంది. మనం ఇలాగ ఉంటాం. దేవుని కార్యక్రమం మనలో అశ్రద్ధ కనిపిస్తుంటుంది, అజాగ్రత్త కనిపిస్తుంటుంది, ధీమా కనిపిస్తుంటుంది. దేవుడు అంటే భయం ఉండదు, ఎందుకో నిర్లక్ష్యం. ఎన్నో మాటలు వింటుంటాం కానీ ఆ క్షణంగా వచ్చేసరికి ఏంటంటే మనకు ఇది ఉండదండి, స్పీడ్ ఉండదు. కానీ ఏం చేసింది, కొండ నీళ్ళు తీసుకెళ్తుంది. ఆ నీళ్ళు కూడా తీసుకెళ్ళదండి ఇంటికి. ఆ కొండ కూడా ఏం చేసిందట, బావి దగ్గర వదిలేసింది అనమాట. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసండి, కొండ విడిచిపెట్టి పరిగెత్తుకొని వెళ్ళింది. ఊర్లోకి వెళ్ళి ఏం చేసింది, ఇదిగో నేను చెబుతున్న మాటలన్నీ ఎవరైతే అన్నారో వాళ్ళ దగ్గరకు రండి, ఈయన రక్షకుడు కాదా, ఈయన మెస్సయ్య కాదా, రండి అని వాళ్ళందరినీ ఏం చేసింది, యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొచ్చిందండి. నిజంగా వాళ్ళందరూ నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క బోధ వినటం, వాళ్ళందరిలో మార్పు రావడం అద్భుతమండి. అప్పుడు శిష్యులు కూడా అండి, ఈ కార్యక్రమం జరిగిందండి. శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చిన తర్వాత, ప్రభువా నీ కొరకు మేము ఏం తీసుకొచ్చాము, ఆహారం తెచ్చాము అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా, మీకు తెలియని ఆహారం నాకు ఒకటి అంటే ఈయన కడుపు నిండిపోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, శిష్యులకు అంతలా ఎనర్జీ ఎక్కడ ఉంది అప్పటికి లేదు కదా. ఎవరో ఏదో తీసుకొచ్చారు వాళ్ళ క్యారేజీ, అంతే కదా. దేవుని దైవజనులు అంటే ఏం చేస్తారు, క్యారేజీలు వస్తాయి, భోజనాలు పిలుస్తారు. అంటే దేవుని సేవకు మంచిదే, దేవుని సేవకుడిని పెడితే ఆయనకి బట్టలు పెట్టినా భోజనం పెట్టినా వాళ్ళకి పెడితే ఆశీర్వాదం, మా కుటుంబానికి ఆశీర్వాదం అంతా పెడతారు.
వాళ్ళకి ఏమైనా ఈయనకి ఎవరో పెట్టారు కావాలి, క్యారేజ్ ఏదో తీసుకొచ్చారు కావాలా, తినేండి కావాలి. అందుకే ఈయన ఏమంటున్నాడు, నాకు తెలియని మీకు తెలియని ఆహారం నాకుంది అంటాడు. అర్థం కాలేదు అక్కడ సందర్భం, మీరు చదివితే మీకు అర్థం అవుతుంది. అక్కడ అర్థం కాలేదు. కానీ ఈయన ఆకలి ఏంటి చెప్పండి, ఈయన ఆహారం ఏంటి చెప్పండి? ఒకరికి వాక్యం చెప్పటం, చెప్పిన వాక్యాన్ని విని వారు మారు మనసు పొందితే ఆయన ఆకలి తీరిపోయినట్లే. ఇక్కడ తీరిపోయిందండి. ఎవరిది ఆకలి? యేసుక్రీస్తు వారు ఆకలి తీరిపోయి మరి తినలేదు అనమాట. ఇదే ఆకలి తీరిపోయింది. ఇప్పుడు ఆ స్త్రీ అండి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఆ సమరయ స్త్రీ దేవుని దృష్టిలో ఎలా ఉంది చెప్పండి? స్టారా కాదా చెప్పండి? ఈ లోకంలో ఆమె పొజిషన్ ఏంటి? అబ్బో చాలా బ్యాడ్ అండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటాడు అన్నమాట. అమ్మ నీ భర్తను తీసుకురా అని అంటాడు. ఆమె ఏమంటుంది తెలుసా? నాకు భర్తలు ఎవరు అని అంటాడు యేసుక్రీస్తు. ఏమని? అమ్మ నీకు ఇప్పుడు ఎంతమంది? 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు అన్ని కూడా మార్చేస్తాడు. అంటే ఈ సమరస్య ఏంటంటే ఈ వస్త్రాలు మార్చిన అంతే, బట్టలు మార్చినంత ఈజీగా ఎవరిని మార్చేస్తుంది? భర్తలు మార్చేస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు మాటలు నిజంగా ఆమెను ఆకర్షించాయి, ఆమె జీవితాన్ని మార్చేశాయి. పరిగెత్తుకొని వెళ్ళిపోయింది ఊర్లో ఉన్న వారందరికీ. నిజంగా ఆమె చెబితే ఎవరైనా వింటారండి? మంచోళ్ళు చెబుతాడికే ఈరోజు ఏంటంటే ఈ లోకము కఠినం కదా. లోకం ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. మొత్తం ఈ అధికారము ఈ లోకం అంతా ఎవరి చేతుల్లో ఉంది? ఇప్పుడు అపవాది చేతుల్లో ఉంది. వాడు ఆళ్తాడు. రాజ్యం ఎవరు ఆళ్తాడు? అపవాది. వాడు గుప్పుట్లో ఉంది ఈ ప్రపంచం. కాబట్టి వాడు చెబితే వింటది తప్ప మనం చెప్తే ఎందుకు వింటది? మంచోళ్ళు చెబితే వినలేదు, ఆమె చెబితే వింటది. ఇంకా నిజంగా విన్నారండి. విన్నారంటే వాళ్ళు ఎంత కన్విన్స్ చేసిందో, ఎంత ఒప్పించిందో, నిజంగా ఎంత కష్టపడిందో మీకు ఒకసారి మీకు అంటే ఒక్క మాటలో కాదు అంటే వెళ్ళారండి, చెప్పిందండి, వచ్చిందని అంటే కట్టే కొట్టే తెచ్చే అంటే ఏముంది అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇక్కడ మీరు మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆ సమరయ స్త్రీ ఎంత కష్టపడిందో, వారు తేవడానికి ఎంత ప్రయాసపడిందని. అందరూ వచ్చేసారండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39, 42వ వచనం చూద్దామమ్మా. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొనుచున్నాము.